Trust. రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. ఓపెన్ సెట్టింగ్ రోజ్ కట్ డైమండ్స్, పచ్చి నక్షి వర్క్స్, నిజాం ఇన్స్పిరేషనల్ సెట్స్. బంగారమే సింగారంలో ఈ రోజు మధ్యాహ్నం 3:30 అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తేదీలు, 12 రాశులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతూ ఉంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాల్ని బట్టి రాశులను నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకి కూడా చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ పుట్టిన తేదీ, సమయాన్ని తెలియచేయండి. నమస్కారం అండి శ్రీనివాసాచార్య నరసింహాచార్యులు గారు. సార్, ఒక విషయం, ఈ రోజు మనం ముందుగా పుట్టినరోజు వారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, అలాగే ఈ రోజుకున్న శుభ సమయాన్ని తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు జూన్ 2వ తేదీ ఆదివారం, నవమి ఉదయం 11:53 వరకు, అట్లాగే పూర్వభద్ర నక్షత్రం ఉదయం 7:12 వరకు, వర్జ్యం సాయంత్రం 5:12 నుంచి 6:12 వరకు, అట్లాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుంచి 5:45 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 8:30 నుంచి 9:32 వరకు, తిరిగి రాత్రి 7:30 నుంచి 8:22 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలు ఆరంభించండి. ఈరోజు అందరికీ, అన్ని రాసుల వారికి ప్రశాంత వాతావరణం ఉండేలాగా గ్రహ అనుకూలాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దైవారాధనతో నిత్య కార్యక్రమం ఆరంభించడం ద్వారా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఈరోజు నవమి, క్రయ విక్రయాలకు ప్రతికూల కాలం. అట్లాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతూ అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో బంగారము, వెండి నిన్నటి ధరలను కొనసాగిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాదాలకు ఈరోజు మరికొంత విరామం ప్రకటిస్తున్నట్టుగా మనకు గ్రహస్ఫుటలు అనుకూలంగా ఉన్నాయి. విశేషించి ఈరోజు మేష, వృషభ, కన్య, కుంభ రాశుల వారికి పాత మిత్రుల కలయిక ద్వారా ధనప్రాప్తి, అట్లాగే ఆనందకరమైనటువంటి రోజులుగా ఈరోజు మనకు అనుకూలంగా ఉన్నాయి. సో ఆ 4 రాశుల వారికి ఈరోజు మహోన్నతమైన ఈ వారమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. మిగిలిన రాశుల వారికి సామాన్య ఫలితాలు వస్తున్నాయి. సో అన్ని రాశుల వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మనకు ఒక కాలర్ గుంటూరు నుంచి సత్యవతి లైన్ లో ఉన్నారు. సత్యవతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి అండి, దేవిక. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి చెప్పండి. 1992. ఓకే, నవంబర్ 8. ఓకే, ఆదివారం ఉదయం 11:45. ఓకే అండి సత్యవతి గారు. 92లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు
ఉండవు అని చెప్పాలి. వారి జాతకరీత్యా 2014 మే 13వ తారీఖు నుంచి అన్ని రంగాలలోనూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా, మీ కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ అమ్మాయి యొక్క అభివృద్ధి గురించి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ సంవత్సరం తీసుకోకుండా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలుంటాయి. ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం ఇబ్బందికర వాతావరణం కనపడదని చెప్పాలి. సాధ్యమైనంత వరకు కొద్దిగా సాధారణ ఆరోగ్య పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించండి. మీకు పాపకు గాని మీ కుటుంబానికి అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా ఉంటుంది. ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు వస్తాయి తప్ప శుభ పరిణామాలు మాత్రం ఏవి రావు అని చెప్పాలి. మనకి హన్మకొండ నుంచి లింగమూర్తి గారు లైన్ లో ఉన్నారు. లింగమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్వేత. ఓకే. 19/4/1995. 1994. 95. 1995 April 19. 19th date. 19th date April 1995. 95లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సాంకేతిక విద్యారంగంలో వీరికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ 2 వివాహ ప్రయత్నాలు అనేటువంటివి 24 సంవత్సరాల తర్వాత మీరు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఈలోపు కనుక మీరు వివాహం చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో చదువుకున్నటువంటి పిల్లల్ని పూర్తి చదవనివ్వండి. అమ్మాయికి శుక్ర చంద్రుల కలయిక అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే స్థితి ఉంది. దయచేసి అమ్మాయిని చదివించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు 2024 అంటే అమ్మాయి ఏజ్కి 24 సంవత్సరాల తర్వాత కనుక వివాహం చేస్తే అనుకూలంగా ఉంటుంది. గోపాల్ నిజామాబాద్ నుంచి మనకు లైన్ లో ఉన్నారు. గోపాల్ గారు, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 24/1993. ఓకే అండి గోపాల్ గారు. 93లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా గోపాల్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 7 మాసాల నుంచి మీకు అనుకూల వాతావరణం కాదు. మానసిక అస్థిరత్వాన్ని కోల్పోయి విద్యపై పూర్తిగా అవగాహన రాహిత్యం కనబడుతుంది. గురుడు నీచంలో ఉండటం చేత మీకు అనుకున్నటువంటి స్థాయిలో మీరు ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఫర్దర్ స్టడీస్ ప్రయత్నాలు చేసినా కూడా మీకు అక్టోబర్ 16వ తారీఖు నుంచి అనుకూల కాలంగా ఉంది. సో మొట్టమొదట మానసిక స్థితిని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. దైవబలాన్ని గ్రహబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి 16 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు మీకు ఉంది. ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. గురుగారు, లగ్నం నందు శుక్రుడు 2వ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది? అప్పుడు వారి జాతకం ఏ విధంగా ఉంటుందంటారు? మొట్టమొదట లగ్నంలో శుక్రుడు అనగానే మనకు కళ్యాణ కారకత్వానికి అధిపతి. అంటే ఎవరు వివాహం చేసుకోవాలన్నా మొట్టమొదటి శుక్రుడు అనుకూలంగా ఉంటే వివాహ వ్యవస్థ బాగా సాగుతుంది. అదే శుక్రుడు కళత్ర యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే బహు భార్య లక్షణాలు కానీ, లేకపోతే 10 మంది పురుషులతో పరిచయం చేయడం కానీ ఇత్యాది రంగాల్లో శుక్రుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. అట్లాగే శుక్రుడు వ్యసనకారకుడు. మద్యపానాన్ని పూర్తిగా మార్కెట్లో తీసుకొచ్చింది, బెల్ట్ షాపులు పెట్టింది ఎవరంటే శుక్రుడే. సో ఇక్కడ శుక్రుడు సకల కళావల్లభులు అంటారు. అటువంటి శుక్రుడు మీ జాతక చక్రంలో గనక లగ్నంలో గనక ఉన్నట్లయితే, ఫస్ట్ మొదట లగ్నం నుంచి మనం ఆరంభించుకుందాం. లగ్నంలో ఉన్నట్లయితే లగ్నాత శుక్రుడు ఉన్నటువంటి వ్యక్తి ఎంతో అందగాడుగా ఉంటారు. అట్లాగే ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది. సినిమా, సాంకేతిక, మీడియా రంగాల్లో వారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. వయసు మీరిన వారైనా కూడా కంటికి చాలా చిన్నవారిలాగా కనబడుతూ ఉంటారు. తర్వాత వీరికి దాంపత్య సంతోషం, అట్లాగే స్నేహితులతో కలయిక అనుకూలంగా ఉంటుంది. సో వీరు అచిరకాలం కూడా ఆనందకరమైన వాతావరణం పొందుతారు. కాబట్టి లగ్నంలో శుక్రుడు ఉన్న వారికి
శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు తప్ప చెడు ఫలితాలను మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయడు అని చెప్పవచ్చు. ఓకే, అలాగే మూడో స్థానము రెండవ స్థానం. సో లగ్నం నుండి మరలా రెండవ స్థానానికి వచ్చినప్పుడైతే వీరికి ధన సంపాదన నేర్చుకోవాలనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. ఏదో సరే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. ధన సంపాదన కోసం చేసి ఏ పని చేసినా వీరికి మంచి లాభసాటిగానే ఉంటుంది. అంతేకాకుండా నగలు, నాణ్యాలు, రత్నాలు, ఆభరణాలపై పూర్తిగా పట్టు కలిగి ఉంటారు. సో వీరి శరీరంలో మెడ వెనక భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. అందువల్ల వీరికి మెడ నిండా ఎప్పుడు కూడాను బంగారు ఆభరణాలతో మహాలక్ష్మి స్వరూపంలో ఉంటారు. కాబట్టి లగ్నం నుంచి రెండవ స్థానంలో శుక్రుడు ఉన్న వారి మెడ ఎప్పుడు కూడాను బరువుగానే ఉంటుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈ టైంలో మనకు కిరణ్ కుమార్ తార్నాక నుంచి లైన్ లో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, రైట్, లగ్నంలో గనక శుక్రుడు మూడో పాదంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది గురుగారు? సో మీ జాతక చక్రంలో లగ్నము నుంచి శుక్రుడు మూడవ స్థానంలో ఉన్నట్లయితే ప్రధానంగా వీరికి సామాన్య విద్య కలిగి తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే వీరు తెలివితేటలు ఉన్నప్పటికీ ధన సంపాదన లేక జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. వీరికి దారిద్ర్య బాధ ఎక్కువగా ఉంటుంది. తన భార్యకి లోబడి హేయమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. అంటే ఇక్కడ శుక్రధ్యానం ప్రపద్యామి పత్ని పీడోపశాంతయే. సో పూర్తిగా భార్య యొక్క ఆధీనంలోనే బ్రతుకుతూ, అంటే భార్య ఆధీనంలో బతకడం హేయమైనది కాదు, హేయమైనదిగా భావిస్తూ ఉంటారు. సంసారంలో దుఃఖం, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బద్ధకస్తులై జీవితం అంతా వృధా చేసుకుంటూ చక్కగా పేకాటలాడుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. సో లగ్నము నుండి మూడవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ జాతకుడికి పూర్తిగా భార్య ద్వారా, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ కొంత దుర్భర స్థితిగతుల్ని పొందుతుంటారు. అట్లా ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఇంట్లో శుక్ర మూలిక ధూపం పూజా సమయంలో వేసినట్లయితే కొంత మానసిక ప్రశాంతత పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, మనకి నెక్స్ట్ లక్ష్మి హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు, హలో. హలో, నా పేరు లక్ష్మి అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. జూలై 10th, ఓకే, 1998. ఓకే. సాయి దీపక్ అండి. సాయి దీపక్, మా వారి గురించి తెలుసుకుందామని. ఓకే లక్ష్మి గారు. 98 లో పుట్టినటువంటి సాయి దీపక్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా మీ యజమానికి అనుకూల వాతావరణం కంటే రాబోయేటువంటి 3 మాసాలు ఒకంత ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6వ తారీఖు సాయంత్రం నుంచి మంచి ఫలితాలతో పాటు ఒక 11 సంవత్సరాల పాటు అనుకూల వాతావరణం ఉంది. అయితే ఈ 3 నెలలు ఎటువంటి నూతన కార్యరంగాలు ఆరంభించకుండా ఏదైనా ఒక ప్లాన్ చేసుకుని అక్టోబర్లో కనుక మీరు అమలు చేయగలిగినట్లయితే మార్పులు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. తప్పనిసరిగా ప్రస్తుతం చేస్తున్నటువంటి రంగం వారికి అనుకూలంగా లేదనే చెప్పాలి. చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు. అయితే ఈ సమయంలో ఈ 3 నెలలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన తప్పనిసరిగా అక్టోబర్ నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. అట్లాగే 98లో పుట్టినటువంటి మీ బాబు జాతకం కూడా పూర్తిగా బీఫార్మసీ గాని డాక్టర్ వృత్తికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి మల్లికార్జున్ లైన్ లో ఉన్నారు. మల్లికార్జున్ గారు, నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఓకే, 12/8/2001 మేడం. ఓకే అండి. బాబు పేరు? అభిలాష్ మేడం. వారి ద్వారా నాకు తెలుసుకున్నామండి. 2001లో పుట్టినటువంటి మీ బాబు ఇంకా పూర్తిగా బాలారిష్ట దోషాల నుంచి బయటపడలేదని చెప్పాలి. సో తప్పనిసరిగా ఈ జాతకానికి మరొక జూన్ నెల ఏ తారీఖు అమ్మది?
జూన్ 12th తర్వాత మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఆ రోజు మనకు గ్రహస్ఫోటలు మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు తర్వాత ఎలా ఉందనేది మనం చెప్పగలుగుతాం. ఓకే అండి. లగ్నంలో గనక శుక్రుడు 4వ పాదంలో లగ్నము నుండి శుక్రుడు 4వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరికి మంచి మాటకారితనం ఉంటుంది. అట్లాగే చాలా చలాకీగా హుషారుగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో అందరితోనూ సఖ్యత పెంచుకుంటుంటారు. మంచి పేరు సంపాదిస్తారు. అట్లాగే బంధుమిత్రుల సహకారం ఎక్కువగా ఉంటుంది. వీరి రూపం, గుణం, నడత అన్ని కూడా సంప్రదాయబద్ధముగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఉన్నంత వీరు నలుగురి చేత మంచి అనిపించుకునే స్వభావమే కలిగి ఉంటారు తప్ప ఎటువంటి చెడు ప్రవృత్తి గాని చెడు మాటలు గాని వీరినటువంటి రాదు. సో లగ్నం నుండి 4వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే మీరు ఉత్తములు అని చెప్పవచ్చు. ఓకే. రోహిణి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రోహిణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే. 21st March 1977 అండి. ఓకే అండి. 77లో పుట్టినటువంటి రోహిణి గారి యొక్క జాతక రీత్యా మీకు చంద్రదోషం పూర్తిగా కనబడుతున్నది. అందులో మానసిక అస్థిరత్వం, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకాలు చేయించండి. అవకాశం ఉన్నంత వరకు పాడ్యము వెళ్ళినటువంటి అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యము నుండి పౌర్ణం వరకు ప్రతి నిత్యము కూడా మీరు చంద్ర దర్శనం చేయడం ద్వారా మీ నక్షత్రానికి మీకు మంచి యోగ ఫలితం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు మంచి భవిష్యత్తు ఆగస్టు తర్వాత ఉంటుంది తప్ప ఆగస్టులోపు ఎటువంటి ఫలితాలు ఉండవు అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. అమ్మాయి గురించి సార్ చెప్పండి. 23/4/1986 సార్. అదే సార్. ఇంకా పేరు చెప్తారా శ్రీనివాస్ గారు? అమ్మాయి పేరు రాజహరిత సార్. 23/4/1986 గుంటూరులో పుట్టింది సార్. రాత్రి 11:49 సార్. సో 86లో పుట్టినటువంటి రాజహరిత డేట్ ఆఫ్ బర్త్ రీత్యా అమ్మాయికి పూర్తిగా హరిత అనేటువంటి పేరుతోనే పిలవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పాపకి వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి జూన్ 11వ తారీఖు తర్వాత చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతూ వైవాహిక జీవితం సుమారు 27 సంవత్సరాల పాటు నిరాఘాటంగా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కేతువు నీచంలో ఉండటం చేత కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. మానసిక అస్థిరత్వంగా ఉంది. జూన్ 11వ తారీఖు తర్వాత అంటే సుమారు ఒక 3 మాసాల పాటు ఆదివారాలు అవకాశం ఉన్నంత వరకు ఆవుకి ఉలవలు బెల్లము పెట్టడం ద్వారా వారికి అన్ని రకాల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తప్పనిసరిగా భవిష్యత్తు మంచి స్థితిగతులు కనబడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు కే జాహ్నవి. జాహ్నవి మేడం. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 7/12/2002 మేడం. మధ్యాహ్నం 12:06 శనివారం. ఇది జాతకం తీసుకోబడదండి, ఎందుకంటే 13 సంవత్సరాలు నిండిన తర్వాతే మీరు జాతక ప్రయత్నాలు చేయండి. నా గురించి చెబుతారా మేడం? పొరపాటు కూడా చెప్పను. అది ఓకే అండి. ఇక అంటే మామూలుగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అదంతా కూడా హడావిడి కనిపిస్తూ ఉంది. అలాగే పెళ్లి కుదుర్చుకునేటప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు. ఉదయం పూట కానీ అంటే ఏదైతే మనకి సాయంత్రం వేళల్లోనే పెళ్లి కుదుర్చుకోవాలని, పెళ్లి తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. వాటిని ఎలా నిర్వర్తించాలంటారు? ఏ విధంగా? మొట్టమొదటిగా కొన్ని వంశాచారాల ప్రకారం వివాహం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుతూ ఉంటారు. ఇక్కడ వివాహమైన రోజు నుంచి 16 రోజుల పండగ 16వ రోజు వరకు ఎటువంటి నియమాల అవసరం లేదు. ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు అవసరం లేదు. సో వివాహానంతరం ఉన్న ఫార్మాలిటీస్ మొత్తం 16 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినటువంటి రోజు తప్ప
మిగిలినటువంటి ఏ రోజులైనా వీరి కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఇక్కడ మొట్టమొదట 16 రోజుల పండగ వరకు అమ్మాయిని గడప దాటనీయకుండా ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వివాహంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ అంటే ఇక్కడ వివాహం కన్యాదానమైన తర్వాత పూర్తిగా ఎవరైతే కన్యను దానం తీసుకున్నారో వారి కుటుంబానికి పూర్తిగా కంకణబద్ధురాలై ఉండాలి. ఒకసారి గృహప్రవేశం అయిన తర్వాత ఇక పూర్తిగా వీరికి బద్దులై ఉంటూ వీరి కార్యరంగ ప్రయత్నాలు చేసుకుంటూ 16 రోజుల వరకు కొన్ని నియమాలు పాటించుకుంటూ కనుక సంసార సాగరంలో కనుక అడుగుపెట్టినట్లయితే మీకు ఆనందకరమైన వాతావరణం తప్ప వేరే సహజ చాలా మంది చూడండి వివాహమైనటువంటి 3-4 రోజులు హానిమూన్కి వెళ్ళిపోతారు. అది కూడా దోషప్రదమే. కాబట్టి 16 రోజుల వరకు ఒక దీక్ష సుముహూర్తం నిర్ణయించినప్పటి నుంచి వివాహమైన 16 రోజుల పండుగ దీక్షగా ఇది వైవాహిక దీక్ష అనేటువంటి భాగంలో కొన్ని నియమాల ప్రకారం కన్నా కట్టుబాట్ల ప్రకారం కొంత శరీరాన్ని మనసుని భావాల్ని ఒక ట్రెడిషనల్ గా మనం జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ఈ రోజు వివాహమైన వారు 16 రోజుల వరకు ఏకస్థానంలో ఏకపంక్తి భోజనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. బ్యాక్ టు అదృష్టం కార్యక్రమం. గురువు గారు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు పూర్వభాద్ర నక్షత్రం వెళ్ళి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మిస్తూ ఉన్నారు. సో పూర్వభాద్ర 4వ పాదంలోను, ఉత్తరాభాద్ర మొదటి 3 పాదాల్లోను ఏ రాసుల్లో ఏ పాదాల్లో పుట్టినా వారికి స్వల్ప దోషం అట్టగా తీసి దోషం కనబడుతుంది. జాతక రీత్యా వీరు భాషా పండితులుగాను, వైద్య వృత్తికి అనుకూలంగాను, అట్లాగే సాంకేతిక విద్యారంగానికి పూర్తిగా అర్హత ఉండదని చెప్పాలి. వీరి పుట్టుక తల్లిదండ్రులకు మంచి అభివృద్ధితో పాటు గృహ నిర్మాణ పనులు నిరాఘాటంగా జరుగుతాయి. అట్లాగే ప్రభుత్వ రంగ ఉద్యోగుల వారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనుకూలంగా ఉంటాయి. జాతక రీత్యా వీరు తల్లిదండ్రులకు పూర్తిగా బద్దులై కృతజ్ఞత కలిగిన సంతానంగా పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి సాధారణ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం తరఫున జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ వారికి వేదాశిస్సులు కూడా అందిస్తూ వీరు 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజులుగా గడపాలని అదృష్టం వారికి శుభాకాంక్ష తెలియజేస్తుంది. నెక్స్ట్ కాలర్ మనకి అలసుంద కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. అలసుంద గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలకనంద గురించి అండి. 30వ డేటు అలకనంద 3885 3885 రాత్రి 10:30 అండి. ఓకే అండి. బాబు అది కుజదోషము అంటున్నారు, అదేమన్నా ఉంటుందా తెలుసుకుందాము అయ్యగారిని. అలకనంద అంటే స్త్రీనా పురుష? మీ అబ్బాయి పేరు అండి ఇది? అలకనంద అబ్బాయి పేరు. సో ముందు ఇమీడియట్ గా మీరు ఆ పేరు పూర్తిగా మార్చండి. అది స్త్రీ సంబంధమైనటువంటి నామం. అంటే అలకనంద అనేటువంటి ఆ పేరు మాండవిక మహారాజు గారి యొక్క కుమారుడి పేరు అలకనంద. ఆ పేరు పెట్టుకుని ఆ కుటుంబం మొత్తము కూడాను మాండవిక మహారాజు పూర్తిగా దెబ్బతిన్నాడు. సో ముందు అలకనంద అనేటువంటి ఆ పేరుని పూర్తిగా మీరు మార్చుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ దగ్గర ఉన్న పురోహితుడితో మాట్లాడి ఆ నక్షత్రానికి తగిన పేరు నిర్ణయించండి. ఇప్పుడు ఈ మధ్య జీవో కూడా మనకు పేరు మార్చుకోవడానికి కూడా ఒక ఫామ్ 14 ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఆ జ్యోతిష సంతకం ద్వారా కూడా పేరు మార్చుకోవచ్చు. అలకనంద అనే పేరు ఆ బాబు అభివృద్ధికి ఆటంకపరంగా ఉంది. అది స్త్రీ పూర్తి నామం అది. సో తప్పనిసరిగా పేరు మార్చండి, భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఓకే ఓకే గురువు గారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే సత్యనారాయణ వ్రతం చేశాక ఆ తర్వాత 16 రోజులు కూడా నియమ నిష్టాలు మిగతా రోజుల్లో కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? అంటే వారి వారి గోత్రాల్ని బట్టి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతవరకు ఉండాలి? బంధుమిత్రులు ఏ విధంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది? ఇక్కడ బంధుమిత్రుల సహకారం పెళ్లిలోనే ఉండదండి. పెళ్లికి వచ్చినటువంటి బంధువులు ఎక్కడ ఉంటారంటే బఫే భోజనం దగ్గర, టిఫిన్ దగ్గర ఉంటారు. ఆ వివాహ సమయంలో, ఆ తాడుకట్టే సమయంలో ఏదో ఆ 4 కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన ఎవరు కనపడరు. సో బంధుమిత్రుల సహకారం ఉండాలి. ఇక్కడ బంధుమిత్రులను పక్కన పెట్టి
మన సంప్రదాయ కుటుంబ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణ యోగ్యమైన విధంగా మనం మలుచుకోవడంలోనే మన ప్రవృత్తి కనబడుతుంది. సో ఇక్కడ విధి విధాన రీత్యా మరి చెప్పొచ్చా చెప్పకూడదు అనేది మనం ఒక ఆలోచన చేస్తే, కొత్తగా అత్తగారింటికి వచ్చిన అమ్మాయి మొదటి నెలసరి అత్తగారింట్లో కాకుండా ఉండటం వలన వచ్చిన ఇల్లు ఎప్పుడు పరిపుష్టంగా ఉంటుంది. అందుకే మొదటి నెలసరి పుట్టింట్లో అయి ఆ తర్వాత కనుక అత్తగారింటి కనుక వచ్చినట్లయితే శీఘ్రముగా గర్భవతి అయి మంచి ఉత్తమ పురుష సంతానాన్ని పొందుతూ ఆ తొలి సంతాన రీత్యా ఆ కుటుంబం దినదిన ప్రవృద్ధి ఈ తరం వారు అటు ఆ తరం వారు ఉభయులకి కూడా అది శ్రేయస్కరం. ఇవన్నీ నియమాలు మనం ఆచరణ యోగ్యం కాకపోయినా అవి సూక్ష్మమైనవి కాబట్టి ఆచరించే ప్రయత్నం చేయడం వల్ల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి తొలిసారి అత్తగారింట్లో పీరియడ్స్ కాకుండా ఉండటం వలన రెండు కుటుంబాలకి కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.